సిగాజీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేలుళ్లపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడుతో 54 మంది చనిపోయారని, అది చిన్న ఘటన కాదని హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. పేలుడు జరిగి ఇన్ని రోజులు అవుతోందని, ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని ఏఏజీ చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 237 మంది సాక్షులను విచారించారని, పురోగతి లేదా అని ప్రశ్నించారు. సిగాజీ పేలుడు ఘటనకు ఇప్పటి వరకు బాధ్యులను ఎందుకు గుర్తించలేదని అడిగారు. పేలుడు ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. సిగాజీ పేలుడు ఘటనకు దర్యాప్తు అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడంపై మండిపడ్డారు. డీఎస్పీపై స్థాయి అధికారికి ఎందుకు బాధ్యతలు అప్పగించలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, సిగాజీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? సిగాజీ పేలుళ్లపై దాఖలైన పిల్పై విచారణ కొనసాగించింది హైకోర్టు. ఇవాళ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు విజయ ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. పేలుడు సాధారణంగా కాదు, 54 మంది చనిపోయారన్నటువంటి విజయ ధర్మాసనం పేలుడిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం పూర్తిగా మీకు ఉన్నటువంటి దానిపైన ఉన్నటువంటి నెగ్లిజెన్సీ తెలుస్తుందన్నటువంటిది కూడా చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు 54 మంది చనిపోతే దీనిపైన కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అని చెప్పడం పట్ల అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను విజయ ధర్మాసనం క్వశ్చన్ చేసింది. 237 మంది సాక్షులను విచారించామని చెప్తున్నటువంటి దాంట్లో దర్యాప్తులో పురోగతి లేకపోవడం ఏంటంటూ కూడా విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడు ఘటనపై ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించారా లేదా అనేటువంటి దానిపైన కూడా మీరు కనీసం వివరణ ఇవ్వలేకపోతున్నారు, బృందాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా అని కూడా విజయ ధర్మాసనం క్వశ్చన్ చేసింది. ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు బృందం ఏర్పాటు చేయకుండా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారా? మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ కూడా చీఫ్ జస్టిస్ ధర్మాసనం క్వశ్చన్ చేసింది. పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆదేశించినటువంటి హైకోర్టు తదుపరి విచారణ కోర్టుకు హాజరు కావాలి. అంతలోపు మీరు ఏం విచారణ చేశారు, దీంతో బాధ్యులను ఎట్లా గుర్తించాలనేటువంటి పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలి. మీరు దర్యాప్తు సందర్భంగా చేస్తున్నటువంటి విచారణ ఏదైతే ఉందో అది పూర్తిగా నెగ్లిజెన్సీగా ఉంది. లోకల్ గా ఉండేటువంటి డిఎస్పీని కాకుండా కొంత పై స్థాయి అధికారిని నియమించి దీంట్లో చనిపోయినటువంటి ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ కేసు సీరియస్ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు బృందంలో ముగించి వివరాలతో రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. అప్పటిలోపు విచారణ అధికారి కూడా విచారణకు హాజరు కావాలని హైకోర్టు చెప్పుకొచ్చింది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.